అమ్మకి చెప్తా. అమ్మకి చెప్తే నాకే వద్దురా. అమ్మకి చెప్తే నీ అమ్మ ఏం చెప్తాను? అమ్మకి చెప్తాను. ఎందుకలా పిల్లలు కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? ఫ్రెండ్ని. ఫ్రెండ్ వా? ఏరా నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సీన్ ని. సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను? ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు అని కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీవులు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడుతుంది. అమ్మ ఇంటికి పెట్టింది. రే మొత్తం నువ్వే తినే. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు, వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతాయి కదరా. విమల కూడా గుర్తుంది కదూ? అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి అంటే సుబ్బు అసలు ఏమీ మారలేదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా. మన బాబులు మాస్టారు. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తుపట్టదా? సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. ఓహో అలాగా. సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం. భేటీలు అయ్యారన్నమాట. పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి. నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను అందుకనే. అంటారా? ఇదేరా. ఏమండి విమల గారు ఉన్నారండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే? విమల గారా? విమలాగుంది. విమలే. ఎవరండి? విమల నేనే. ఏం పని మీద వచ్చారు? నేను విమల సీన్ ని. సారీ, నేనండి సీన్ ని. మనం 10th కలిసి చదివాం. అవును, నువ్వు సీను కదూ? ఎన్నాళ్ళైంది నేను చూసి. రారా లోపలికి రా. తీసుకో. నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా? ఈడు మందు కూడా 10th చదివాడు. సుబ్బారావు. కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్లైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నా సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? 4, వీడు 2. ఏం చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకుబో. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను.
ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేసారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి. నువ్వు వంటకి ఏర్పడితే నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. ఆ. సీను, భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎరా నాన్న? నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు, 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం. హైదరాబాద్ లో పెళ్లి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డిచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి. మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది. కొత్త ఊరు, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు. విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తనను మర్చిపోయేలా చేసింది, ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే. നമസ്കാരം സാർ. നമസ്കാരം. ഞാൻ ഇവിടുത്തെ പോസ്റ്റ്മാനാ, ഗോവിന്ദൻകുട്ടി. ഞാൻ സാറിനെ സ്വീകരിക്കാൻ വേണ്ടി വന്നതാ. അത് വേറെ വെള്ളത്തിൽ കൊണ്ടുവാ, നമുക്ക് പോവാം സാർ. మన ఊళ్ళో పేట నుంచి ఇంకో పేటకి వెళ్ళడానికి సిటీ బస్సులు ఎక్కుతాం కదా, అలా ఇక్కడ పడవాలన్నమాట. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా. అక్కడ రన్నింగ్ లో బస్సులు ఎక్కొచ్చు, ఇక్కడ రన్నింగ్ లో పడవలు ఎక్కలేము. പതുക്കെ പതുക്കെ. ഇതാണ് പോസ്റ്റ് ഓഫീസ്. താമസിക്കാനുള്ള സൗകര്യം ഇവിടെ തന്നെ ഉണ്ട്. ഞാൻ വരട്ടെ. నమస్కారం. ఉన్న 2 బోట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలరా బాబు. വെള്ളം പോയല്ലോ. ഇനി ഞാൻ എന്ത് ചെയ്യും? ഇത്രയും ഓടി വന്നിട്ട്. ചേട്ടാ, വെള്ളം ഇത്ര പെട്ടെന്ന് പോയത്? చేట అంటే కొంపతీసి బోట్ కాదు కదా. ఈ మలయాళం కూడా ఏంటరా బాబు, ఒక ముక్క అర్థం కావట్లేదు. പുള്ളി ഇവിടെ പുതിയ ആളാ? నాకు మలయాళం రాదండి. ఐ డోంట్ నో మలయాళం. ఐ యామ్ తెలుగు మ్యాన్. ഓ അതെയോ. അപ്പൂപ്പാ, അപ്പൂപ്പാ, ഒന്ന് വേഗം വന്നേ. എന്താ കുട്ടി, എന്താ കാര്യം? കോളേജ് വെള്ളം പോയി അപ്പൂപ്പാ, എന്നെ നക്കരെ കൊണ്ട് വിടാവോ? അതിനെന്താ, വിടാലോ. കേറിക്കോ. അതിങ്ങോട്ട് പുള്ളിക്ക് എവിടെയാ പോകേണ്ടത്? കോളേജിലേക്കാ? ఎస్డి కాలేజ్. ST കോളേജിലോ? ഞാനത് കോളേജിലാ പഠിക്കുന്നത്. വരൂ, ഇതിന് പോവാം. വന്നോളൂ. കം.
ശാലിനി, ഇവിടെ ഉണ്ട് സാർ. സന്ധ്യ, വന്നിട്ടുണ്ട് സാർ.